ఇప్పుడు తిరుపతి వెళ్ళాలనుకోండి, ఇవాళ అనుకుంటే రేపు వెళ్ళిపోతామా? వెళ్ళం. ఇక్కడ ఒక 6 మాసాలు, సంవత్సరము, 2 సంవత్సరాలు, ఒక్కొక్కటి 10 సంవత్సరాలు కూడా పట్టవచ్చు. అలాగా ఆలోచన చేసి అక్కడికి వెళ్ళి కళ్ళు మూసుకొని ఇలా నమస్కారం చేస్తారు. వీడు కళ్ళు మూసుకొని తెరిచే లోపల వాడు ముందు ఉన్నవాడు ముందుకు వెనక్కి పెట్టేస్తాడు. వీడు వెళ్ళింది దేనికి? స్వామివారి యొక్క దర్శనం చేసుకోవడానికి. నువ్వు కళ్ళు మూసుకొని నమస్కారం చేసేటప్పటికి వాడు ముందుకు గెట్టేటప్పటికి ఏమైంది నీ పరిస్థితి? స్వామివారి దర్శనం కాలే. వీడు వచ్చి ఇక్కడికి అంటాడు, ఏమిటో స్వామి ఇలా కనిపించి అలా మాయమైనట్టు అయ్యింది. అక్కడికి వెళ్ళి నువ్వు కళ్ళు మూసుకొని నమస్కారం చేయి. భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయనకి కనులు తెరిచే నమస్కారం చెయ్యండి. అంతే తప్పించి అష్టోత్తరాలు శతనామాలు చెప్పేటట్టు స్వామి నాకు ఇది కావాలి అది కావాలని కళ్ళు మూసుకొని చేసిస్తే ఏం కాదు. ఆయన ఏది ఇవ్వాలనుకున్నాడో అది మాత్రమే ఇస్తాడు. అంతే తప్పి నువ్వు అడిగితే ఇవ్వాలనే లేదు. నీకు ఏది కావాలో అది ఇస్తారు. అంతే తప్పించేసి ఇవేమీ అడగండి, వెళ్ళండి.